హైదరాబాద్ మహానగరంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానుంది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్సు ఉండడంతో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందంటున్న నాంపల్లి ఎగ్జిబిషన్ అధ్యక్షుడు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరు ప్రారంభిస్తారనే అంశంపై మనతో మాట్లాడేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇలాంటి ఈసారి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? జనవరి 1 నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ నుమాయిష్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటుంది. దాదాపు 2400 మంది ఎగ్జిబిటర్స్ ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని వారి ఉత్పత్తులను ప్రదర్శన చేస్తూ వారి వాణిజ్యం వ్యాపారం పెంపొందించడానికి ఎగ్జిబిషన్ సొసైటీ వారు గత 8 దశాబ్దాల నుంచి ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ ఇస్తూ ఉంటుంది. దానికి తోడు నుమాయిష్ అనగానే ఎన్ని పెద్ద పెద్ద మాల్స్ వచ్చినా లేకుంటే ఎన్ని సూపర్ మార్కెట్లు వచ్చినా హైదరాబాద్ సికింద్రాబాద్కు సంబంధించిన ప్రజానికం నుమాయిష్కి వచ్చి నుమాయిష్ చూడాలని ఒక ఆలోచన, ఒక ఆతృత ఉంటుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ నుమాయిష్కి వచ్చి వీక్షించి ఉత్పత్తులను కూడా ప్రోత్సాహం చేసే కార్యక్రమంలో అనేక మంది దీంట్లో పాల్గొంటూ ఉంటారు. సార్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈసారి ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి ఏర్పాటు చేశారు ముఖ్యంగా వాళ్ళకి? అంటే మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన దినం ఉంటుంది, ఓన్లీ ఫర్ విమెన్ ఈ ఎగ్జిబిషన్. దాని తదుపరి ఈరోజు మేము ప్రవేశపెట్టిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం మహిళలకు సంబంధించి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా తగు విధమైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని సొసైటీ వారు కూడా అన్ని విధాల సదుపాయాలు కలిగించడం జరిగింది. గతంలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి, అలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈసారి ఎప్పుడో అరకొర ఎక్కడో సంఘటన చేస్తాం, దాన్ని చూసుకొని నేర్చుకుంటాం. సొసైటీ వారు కూడా ఈ 8 దశాల కాలం పాటు మారుతా ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థలను కూడా అదే విధమైన డిమాండ్కు సరికట్ట సదుపాయాలు కల్పిస్తూ ముందుకెళ్తూ ఉంది. ఈరోజు గతంలో ఎప్పుడో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయిందని దానికి సంబంధించి కూడా అనుభవంలో పెట్టుకొని హైడ్రెంట్స్ పెట్టి ఎక్కడ కూడా ఈ విధమైన సంఘటన జరగకుండా అనే విధమైన చర్యలు తీసుకోవడం జరిగింది. 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వచ్చి అంచనా వేస్తాను. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ అనగానే ఇటు హైదరాబాద్ అదేవిధంగా సికింద్రాబాద్ ప్రజలకు గుర్తొస్తుంది అంటున్నారు. అంటే ఎన్ని మాల్స్ వచ్చినా సరే ఖచ్చితంగా ప్రజలు నుమాయిష్కి వచ్చి తమకు కావాల్సిన వాటిని కొనుగోలు చేస్తారని చెప్పేసి కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఏదేమైనా సరే జనవరి 1 నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఆ జనవరి 1 సాయంత్రం 5 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల నుంచి ఈ నుమాయిష్ ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు చైతన్యతో సైదుల్ బిగ్ టీవీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి.